ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు సజావుగా జరపాలంటూ రైతులు రోడ్డెక్కారు. తిప్పర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 15 రోజులుగా ధాన్యం ఆరబోసుకున్నాం. వర్షాలు పడతా ఉన్నాయి, భయమవుతా ఉంది. ఇప్పటివరకు కూడా ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా పట్టించుకోవట్లేదు. తమ ధాన్యం కొనుగోలు జరపక ఇక్కడే పడిగాపులు కాస్తున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు పరిశీలనకు వెళ్ళినటువంటి ఆర్డీఓను కూడా అడ్డుకొని నిలదీయడం జరిగింది. 15 రోజులుగా మేము పడిగాపులు కాస్తూ ఉంటే ఎవరు కూడా తమను పట్టించుకోవట్లేదు అంటూ కూడా అద్దంకిటు నారకపల్లి రహదారిపైన ధర్నా కూడా కూర్చున్నారు. కలెక్టర్ కూడా పట్టించుకోవట్లేదని కూడా చెప్తా ఉన్నారు. నల్గొండ నియోజకవర్గానికి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కసారి కూడా తమను పట్టించుకోవట్లేదు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయట్లేదు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు జరపట్లేదంటూ రైతులు ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కల్పించుకొని నల్గొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో రైతులు రోడ్డెక్కారు. రైతు కూలీ సంఘం నాయకులతో కలిసి రైతులు కోదాడ టు సూర్యాపేట రహదారిపైన ధర్నా కూర్చున్నారు. దాదాపు 15 రోజులుగా వరి కోతలుగా వస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ ధాన్యం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు జరపట్లేదు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు పట్టించుకోవట్లేదంటూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు. 15-20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒడ్లు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయినప్పుడు కూడా కొనుగోలు జరపట్లేదు. బయ్యర్లు పట్టించుకోవట్లేదు, మిల్లర్లు పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు అని కూడా వారి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి కల్పించుకొని ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కోదాడ నియోజకవర్గంతో పాటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు సజావుగా వేగంగా జరిగేలాగా చర్యలు తీసుకోవాలని కూడా రైతు కూలీ సంఘం నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ధర్మేందర్ రెడ్డి తల్లి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు హరీష్ రావు దాచారం గ్రామానికి వస్తున్నారనే సమాచారంతో పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు భారీగా అక్కడి తరలి వచ్చి హరీష్ రావుకి ఘనంగా స్వాగతం పలికారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకసారి గమనిస్తే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఎన్ఎస్టీ రోడ్లో ఏసీపీ ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటి ఒక ఆర్గానిక్ పాల కేంద్రం దగ్గర వివాదం నెలకొంది. కల్తీ పాలు అమ్ముతున్నారంటూ ఓ వినియోగదారుడు కంప్లైంట్ చేయడంతో వివాదం చిలికి గాలివానగా మారింది. గత కొంతకాలంగా 10 ఏళ్లుగా తాము వ్యాపారం చేస్తున్నాం, ఎవరికి కల్తీ పాలు అమ్మలేదని షాప్ నిర్వాహకులు చెప్తున్నప్పటికీ ఇక్కడ అమ్మేటువంటి పాలలో స్మెల్ వస్తుంది, ఇతర రసాయన పదార్థాలు కలుస్తున్నాయంటే ఆరోపిస్తూ పలువురు వినియోగదారులు వచ్చి ఆందోళన చేశారు. ఇటు వినియోగదారులకు షాప్ నిర్వాహకులకు మధ్య పెద్ద ఎత్తున వివాదం నడిచింది. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ మొత్తం పాల శాంపిల్స్ను సేకరించారు. వాటన్నిటిని కూడా సీజ్ చేసి ల్యాబ్కి పంపిస్తామని తెలియజేశారు. ఇక్కడ కల్తీ జరుగుతుందా లేదా అనేటువంటి అంశాన్ని తేల్చే బాధ్యతను ఫుడ్ ఇన్స్పెక్టర్ తీసుకొని ఏదైతే ఆరోపణలు వచ్చినటువంటి షాపును తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి పాల ఉత్పత్తులను సీజ్ చేసి ల్యాబ్కి పంపిస్తున్నట్టుగా తెలిపారు. కానీ అక్కడ ఉన్నటువంటి వినియోగదారులు మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు. ఈ పాలల్లో ప్లాస్టిక్ పదార్థాలు కలుస్తున్నాయి, లేదంటే ఫెవికాల్ లాంటి పదార్థాలు కలుస్తున్నాయి, వాటిని కాస్తున్నప్పుడు స్మెల్ వస్తుంది, విరిగిపోతున్నాయంటూ కూడా కంప్లైంట్ చేశారు. విషతుల్యమైనటువంటి పదార్థాలను ఆర్గానిక్ పాల పేరుతో అమ్ముతున్నారంటూ వివాదం చేశారు. వివాదం చిలికి గాలివాన కావడంతో పెద్ద ఎత్తున జనం గుమ్మిగూడారు. షాప్ నిర్వాహకులకు వినియోగదారులకు మధ్య వివాదం నడిచింది. అయితే శాంపిల్స్ వచ్చిన తర్వాత దీని సంగతి తెలుస్తామని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బయ్యారం మండలం నామాలపడి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పర్యటించారు. నామాలపడి గ్రామాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలుకు పైలట్ ప్రాజెక్టుగా ఎన్నిక చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రజలతో ముచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలందరూ కూడా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ దగ్గరికి వచ్చి తమ గోడు వెలిపించుకున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు ఇది ఒక నోడల్ పాయింట్గా ఎంపిక చేసినప్పటికీ అధికారులు ఇప్పటివరకు కొత్తగా ఒక ఇల్లు కూడా కట్టించలేదని చెప్పి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ దృష్టికి తీసుకొచ్చారు. రేషన్ కార్డులు ఇస్తామన్నారు, రుణమాఫీ చేస్తామన్నారు, గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా రైతు బంధు డబ్బులు పడతాయని చెప్పారని, ఇంతవరకు రైతు భరోసా డబ్బులు సగం మందికి రాలేదనే విషయం చెప్పారు. అట్లాగే ఇండ్లు మంజూరైనట్టుగా ఇచ్చినటువంటి పత్రాలు కూడా మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. కొత్తగా గ్రామంలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు, కట్టలేదని చెప్పి ఆమె దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రేషన్ కార్డులు అందరికీ ఇస్తామని చెప్పి 80 మంది లబ్ధిదారులు ఉన్నప్పుడు కూడా ఒక్కరికి కూడా ఇవ్వలేదనేటువంటి విషయాన్ని హరిప్రియ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు చెప్పినటువంటి మాటలు నమ్మి మోసపోయినామంటూ నామాలపల్లి గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్నీ ఇస్తామని చెప్పి ఏమీ ఇవ్వలేదంటూ మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇక
వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ విడుదల చేసినటువంటి మావోయిస్ట్ పార్టీ విడుదల చేసినటువంటి లేఖ సంచలనం కలిగిస్తుంది. రక్షణ కోసం కర్రగుట్టల ఏరియాలో బాంబులు పెట్టాం, ప్రజలెవరూ ఈ ప్రాంతంలోకి సంచరించొద్దు అంటూ మావోయిస్ట్ పార్టీ వాజేడు వెంకటాపురం కమిటీ కార్యదర్శి శాంత పేరుతో ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖలో సంచలన విషయాలను మావోయిస్ట్ పార్టీ ప్రస్తావించింది. ఇక్కడ రక్షణ కోసం వచ్చినటువంటి మావోయిస్టులను పిట్టల్లా కాల్చివేస్తున్నారు. ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా తాము కర్రగుట్టల మీద బాంబులు ఏర్పాటు చేశామని చెప్పి ప్రకటించారు. ఈ ప్రాంతంలోకి ప్రజలెవరు కూడా రావద్దు, కర్రలేరుకునేందుకు కావచ్చు, ఇతర అటవీ ఉత్పత్తుల కోసం కావచ్చు, షికారు చేసేందుకు కావచ్చు, ఎవరు కూడా ప్రజలు అటవీ ప్రాంతాలకు రావద్దంటూ హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడికి వస్తే కనుక ప్రజల బాంబులు పేలి ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రజలెవరు కూడా కర్రగుట్టల వైపు రావద్దు అంటూ మావోయిస్ట్ పార్టీ పేరుతో విడుదలైనటువంటి లేఖలో ప్రస్తావించారు. శాంత పేరుతో ఈ లేఖ విడుదలైంది. అయితే ఆ ప్రాంతంలోకి మావోయిస్టులను ఉన్నారు, వారి ఉనికిని కనుక్కోనమని పోలీసులు ప్రోద్బలంతో కొంతమంది ప్రజలను పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలెవరు కూడా పోలీసుల మాయలో పడద్దంటూ ఈ లేఖలో స్పష్టం చేశారు. ఇది నిజంగా మావోయిస్ట్ పార్టీ చేసినటువంటి లేఖనా, లేకపోతే కర్రగుట్టల మీద మావోయిస్టులు ఉన్నారనేటువంటి అంశాన్ని ధృవీకరించేందుకు వచ్చినటువంటి లేఖ అనే విషయంలో ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ ఈ లేఖ మాత్రం సంచలనంగా మారింది. వాజేడు వెంకటాపురం పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కర్రగుట్టల వైపు వెళ్లకుండా ఉంటే జాగ్రత్త పాటించాలంటూ పలువురు గ్రామస్తులు అట్లాగే గ్రామాల పెద్దలు కూడా చెప్తా ఉన్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హసన్పర్తి మండలం చిందగట్టు రింగు రోడ్డు దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడ్డ సంఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఒంగోలు నుంచి హన్మకొండ మీదుగా ఆదిలాబాద్కు వెళ్తున్నటువంటి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మందికి గాయాలు కాగా వారందరినీ కూడా ఎంజిఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ముందు కాంట్రాక్టు ఉద్యోగులంతా కూడా ఆందోళనకు, ధర్నాకు, నిరసనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల హామీగా కాంట్రాక్టు ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పుడు పూర్తిగా మోసం చేసిందని అక్కడ ఉన్నంత వారంతా కూడా వాపోయిన సందర్భం కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నర్మెట మండల కేంద్రంలో నర్మెట, తరిగొప్పల మండలాలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులంతా గోసపడుతున్నారని ఈ సందర్భంగా పల్ల రాజేశ్వరరెడ్డి విమర్శించారు. కేసీఆర్ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో రైతులు వ్యవసాయాన్ని పండగగా మార్చిన సందర్భం కనిపించిందని ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పిన సందర్భం కనిపించింది. జనగామ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే జనగామ మండలం షామీర్పేట, వడ్లకొండ గ్రామాల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ధాన్యపు కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా ఎవరైతే మిల్లర్లు ఉంటారో మిల్లర్లు రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని, ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించాలని, రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలుకు సంబంధించి పారదర్శకత పాటించాలని ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి సూచించారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి సంబంధించి కోరుట్ల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వాల్ రైటింగ్లు ఆకట్టుకుంటున్నాయి. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ స్వయంగా మొత్తంగా ఈ 27న జరిగేటువంటి ప్లీనరీకి సంబంధించి అందరూ కూడా ఖచ్చితంగా ఉండాలి, పార్టీ చేసినటువంటి కార్యక్రమాలతో పాటు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని వివరిస్తారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తప్పులు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరేచకాలను వివరిస్తూ పూర్తి స్థాయిలో సందేశం ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలో అందరూ హాజరు కావడంతో పాటు ఆ ప్లీనరీ జరిగేటువంటి అంశాన్ని వివరిస్తూ వాల్ రైటింగ్ అయితే కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అయితే కొరుట్ల నియోజకవర్గ వ్యాప్తంగా రాయిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే ఒక్కసారి రివ్యూ మీటింగ్ కూడా జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. 27కు సంబంధించిన ప్లీనర్కి జగిత్యాల జిల్లా నుంచే పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు తరలి వచ్చేందుకైతే సిద్ధమయ్యారు. మరొక వార్త, మధ్యాహ్నం 1 గంటకే మూసివేయాల్సిన బడులు మధ్యాహ్నం తర్వాత కూడా కొనసాగుతూ ఉన్నాయి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జగిత్యాల పట్టణంలోని జిల్లా కేంద్రంలో అనేక చోట్ల కూడా ప్రైవేట్ పాఠశాలలు పెద్ద ఎత్తున కూడా తెరుచుకునే ఉంటున్నాయి. మధ్యాహ్నం లంచ్ బాక్సులు కూడా పిల్లలు తీసుకొని వస్తున్నారు. ఈ క్రమంలో పలువురు విద్యా సంస్థలను ప్రశ్నించగా తాము కేవలము ప్రత్యేక పరీక్షల కోసమే ఉంచామని చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. మరి ఇంత జరుగుతున్నా కూడా విద్యాశాఖ నిద్రావస్థలు ఉంటూ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తీవ్రమైనటువంటి ఎండలు
దంచి కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్యాహ్నం క్లోజ్ చేయాల్సినటువంటి పాఠశాలలు ఈ సాయంత్రం వరకు కూడా నిరంతరం కొనసాగడం అనేది ఆందోళనకరం. మరి ఆ పేరెంట్స్తో పాటు ఇప్పటికీ అనేక మంది కూడా ఫిర్యాదు చేసినప్పటికీ విద్యాశాఖ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి ఇప్పటికైనా అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా వేచి చూడాలి. మహబూబ్ నగర్ జిల్లా మిర్జిల్ మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలు ధర్నా చేశారు. చేసిన పనికి సకాలంలో బిల్లులు చెల్లించాలని, పనిచేసిన వారికి మాత్రమే బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఎండాకాలం పనిచేసే చోట కనీస వస్తువులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేసే చోట టెంటు, తాగడానికి మంచినీళ్లు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న టీఏ, ఏపీఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈదమ్మ గుడి వద్ద ఉపాధి హామీ కూలీలు ధర్నా చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీలో కియా సోనెట్ కారులో మంటలు చెలరేగాయి. చెట్టు కింద ఉన్న కారు బయటకు తీసేందుకు స్టార్ట్ చేయగా ఇంజన్లో మంటలు రావడంతో గమనించిన కారు ఓనర్, చుట్టుపక్కల వాళ్ళు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నారాయణపేట జిల్లా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలోని లాల్ మసీద్ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీఓ కార్యాలయంలో నారాయణపేట పట్టణ తహసీల్దార్ అమరేందర్ కృష్ణకు వినతి పత్రం అందజేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గోదావరి కని ఎన్టీపీసీ మిలీనియం హాల్లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్, పెద్దపల్లి, మంచిర్యాల 2 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు అలాగే జిల్లా అధికారులతోటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రామచందర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కేసులపైన యొక్క పురోగతిపైన ఆయన ఆరా తీశారు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దళితులకు న్యాయం చేకూరే విధంగా కఠిన శిక్షలు నిందితులకు పడే విధంగా ప్రతి ఒక్కరు కూడా పోలీసు అధికారులు అలాగే జిల్లా అధికారులు కూడా కృషి చేయాలంటూ కూడా ఈ సందర్భంగా సూచించారు. అంతేకాకుండా దళితులపైన జరుగుతున్నటువంటి దాడులను ఆపే విధంగా ముందస్తుగా చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు దళితులకు పూర్తి స్థాయిలో చేరే విధంగా కూడా ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన సూచించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి మండలం కుర్మపల్లి గ్రామంలో రెవెన్యూ అధికారులను గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది. పాలకుర్తి మండలానికి సంబంధించినటువంటి సర్వే నెంబర్ 330 అలాగే సర్వే నెంబర్ 301ని ప్రభుత్వ భూమిని ఇది ప్రభుత్వ భూమి అంటూ ఎవరు కూడా ఆక్రమించద్దంటూ కూడా హెచ్చరిక బోర్డులు పెట్టడానికి వచ్చినటువంటి రెవెన్యూ అధికారులను కుర్మపల్లి గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది. అయితే పెద్దపల్లి మండలం, పాలకుర్తి మండలం 2 మండలాలకు సంబంధించినటువంటి శివారు కావడంతో ఇటు కుర్మపల్లి గ్రామంలో 2 గ్రామాలకు సంబంధించినటువంటి బోర్డులు ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం ఏంటంటూ కూడా గ్రామస్తులు అధికారులను నిలదీశారు. అలాగే వేరువేరుగా కుర్మపల్లి అలాగే రాగినేడు 2 గ్రామాలకు సంబంధించినటువంటి 2 బోర్డులు ఏర్పాటు చేస్తే తప్ప మా యొక్క గ్రామంలో ఒకే బోర్డును పెట్టడాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీనిపైన జిల్లా అధికారులకు కూడా కలుస్తామంటూ కూడా గ్రామస్తులు వెల్లడించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బోత్ నియోజకవర్గంతో పాటు ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బోత్ మండల కేంద్రంలో ఈరోజు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు వేలాది సంఖ్యలో బోత్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఈ నెల 20వ తేదీన గులాబీ జెండాను ఎగురవేసి పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఆపద సమయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అండగా నిలిచారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్న 2 కార్యకర్తలు ప్రమాదవశాత్తు వికలాంగులు కావడంతో వారికి అండగా నిలిచారు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. వికలాంగులుగా మారిన 2 కార్యకర్తలకు స్కూటీలు అందజేశారు. ఈ సందర్భంగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలమని, అందుకని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎంతో విలువనిస్తుందని, వారికి ఆపద సమయంలో అండగా నిలవన్న ఉద్దేశంతో 2 కార్యకర్తలకు స్కూటీలు అందజేసినట్టు పేర్కొన్నారు.
ఇక మరో వార్తా విషయానికి వస్తే ఉట్నూరు మండల కేంద్రంలోని పలు హోటళ్లపై సివిల్ సప్లై అధికారులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హోటళ్లపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గృహాలలో ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లలో వాడడాన్ని గమనించారు. కమర్షియల్ సిలిండర్లకు బదులుగా డొమెస్టిక్ సిలిండర్ వాడడం అక్రమం అని ఈ సందర్భంగా పలు హోటళ్లపై కేసులు నమోదు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. ఈ 12 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని 6 హోటళ్లపై కేసులు నమోదు చేశామని, ఇక ముందు హోటళ్లలో కానీ డొమెస్టిక్ సిలిండర్లను వాడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్లు వాడితే వారిపై కేసులు నమోదు చేయడం కాకుండా భారీగా జరిమానాలను విధిస్తామని హెచ్చరించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగనూరు కస్తూర్బా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నటువంటి యామిని అనే విద్యార్థిని ఆంగ్లం బోధించేటువంటి కళ్యాణి అనే ఉపాధ్యాయురాలు అనేక ఇబ్బందులకు గురి చేయడంతో మనస్తాపానికి గురైనటువంటి విద్యార్థిని చేయి కోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన తెలిసిందే. దీనికి సంబంధించి ఈరోజు పలు ప్రజా సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు కూడా ఆ విద్యాలయం వద్ద ధర్నాకు దిగడంతో అక్కడికి డిఈఓతో పాటు సంబంధిత అధికారులంతా కూడా వచ్చేసి ఆ సంఘటనపై విచారణ చేపట్టినటువంటి పరిస్థితి కనిపించింది. దీనిపైన సమగ్ర విచారణ ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పేసి కూడా డిఈఓ తెలిపినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఎవరైతే ఇబ్బందులకు గురి చేసినటువంటి కళ్యాణి అనే ఉపాధ్యాయురాలు ఉందో ఆమెకు షోకాజ్ నోటీసు అందజేసినట్టుగా డిఈఓ ఒక ప్రెస్ నోట్ ద్వారా వివరించడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడే విధంగా చేసినటువంటి ఉపాధ్యాయుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పలు విద్యార్థి సంఘాలతో పాటు పలు సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు ఈరోజు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళు విధులు బహిష్కరించి కోర్టు ముందు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరిగినటువంటి ఒక న్యాయవాది పైన కాంప్రమైజ్ విషయంలో కాంప్రమైజ్ సహకరించలేదన్న ఉద్దేశంతో ఆపోజిట్ సంబంధించినటువంటి వాళ్ళు దాడికి పాల్పడడం దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి ఇప్పటికే నెల రోజుల్లోపలే 3 న్యాయవాదుల పైన దాడులు చేయడం ఏంటని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. న్యాయవాదుల సంరక్షణ చట్టం కోసం అనేక పోరాటాలు చేశామని అది చివరకు అమల్లోకి రాలేదని చెప్పేసి ఇప్పటికైనా ఇన్ని దాడులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకొని న్యాయవాదుల సంరక్షణ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని, లేని పక్షంలో న్యాయవాదులంతా కూడా ఇలాంటి దాడులను ఖండించడమే కాకుండా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి కూడా నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి న్యాయవాదులు హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 46 రోజులు పూర్తవుతున్నప్పటికీ అందులో ఇంకా 6 మంది చిక్కుకొని ఉన్నారు. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటకు తీయగలిగారు. లోపల పేరుకపోయినటువంటి శిథిలాలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరంగా కూడా రెస్క్యూ టీం లోపల కష్టపడుతూ బయటికి చేరవేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ విషయంలో కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ కొద్ది రోజుల్లో అయితే రేపు ఎల్లుండి కానీ కన్వేయర్ బెల్ట్ మరికొంత లోపలికి పునరుద్ధరించే అవకాశం ఉంది. ఈ కన్వేయర్ బెల్ట్ చివరిగా పునరుద్ధరిస్తామని చెప్పేసి ఆ పునరుద్ధరించే క్రమంలో ఏవైతే శిథిలాలు ఇవన్నీ పేరుకుపోయి ఉన్నాయో లోపలి నుంచి బయటికి రావడం కొంత ఇబ్బందిగా మారుతుందని చెప్పేసి, అయితే అది పూర్తి వారం రోజుల లోపలనే ఇదంతా కూడా ప్రాసెస్ అయిపోతుందని, ఆ లోపల డేంజర్ జోన్ ఉందని చెప్పేసి ఆ డేంజర్ జోన్ లో ఎట్లా లోపలికి వెళ్ళాలి, ఎట్లా రెస్క్యూ చేయాలనే దానిపైన పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నట్టు ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి తెలిపినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఏదేమైనప్పటికీ అనునిత్యం అయితే రెస్క్యూ టీమ్స్ అయితే కష్టపడుతున్నాయి కానీ ఫలితం మాత్రం దక్కడలేదని చెప్పవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో సాహిత్య సభ జరిగింది. ప్రఖ్యాత కవి రచయిత తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు నంది సిద్ధారెడ్డి రచించినటువంటి బందారం కథలు అనే పుస్తకాన్ని ఆవిష్కరణ సభ ఈ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పత్రికా సంపాదకులు కె శ్రీనివాస్, అట్లాగే ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో పాటు రచయిత నందిని సిద్ధారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సభలో పలువురు ప్రముఖులు, రచయితలు, సాహిత్యకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధారెడ్డి రాసినటువంటి బంధారం కథల పుస్తకంపై సమీక్షలు జరిగాయి. ముఖ్యంగా సిద్ధారెడ్డి రాసినటువంటి ఈ కథల పుస్తకంలో తెలంగాణ ప్రాంత గ్రామీణ ప్రాంతాల్లో గత 40-50 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను చిత్రీకరించే విధంగా ఉందని, బంధారాన్ని ఉదాహరణ తీసుకుని ఆయన చేసినటువంటి ఈ రచనలు భవిష్యత్తులో సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచి ఉండే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. వర్గల్లో నిన్న పిస్తోల్ లభించడం, పోలీసులు 3 అరెస్ట్ చేయడం స్థానికంగా కలకలం
చెలరేగింది. వర్గంలో ముగ్గురు అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న క్రమంలో పోలీసులు వారిని పట్టుకుని విచారిస్తున్న క్రమంలో ఒక బ్యాగులో పిస్తోల్తో పాటు 32 బుల్లెట్లు లభించడం స్థానికంగా సంచలనం కలిగించింది. దొంగతనాలకు అలవాటు పడ్డ ముగ్గురు వ్యక్తులు బీహార్ నుంచి పిస్తోల్ తెచ్చుకుని బుల్లెట్లు తెచ్చుకుని వాళ్ళు దొంగతనాలు చేసే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో ఈ ప్రాంతంలో భారీ దొంగతనం ముందుగానే ఆగిపోయినట్టు అయిపోయింది. ఈ సందర్భంగా పోలీసులను స్థానికులు అభినందిస్తూ ఉన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యథావిధిగా గత 66 రోజులుగా పెద్ద ఎత్తున డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్థానిక జేఏసీ ఆధ్వర్యంలో అట్లాగే రైతుల ఆధ్వర్యంలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ జీవోను రద్దు చేసుకోవాలని చెప్పి రైతులంతా డిమాండ్ చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.